నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం భాగ్యాధిపతి వివిధ భావాల్లో ఉన్నప్పుడు ఆ దశ జరిగేటప్పుడు మీరు ఎటువంటి ఫలితాలు చూస్తారు, భాగ్యాధిపతి దశ జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకొస్తుంది అనేది ఇంతకుముందు ఒక ప్రథమ వీడియోలో, అంటే దీనికి ఫస్ట్ పార్ట్ ఒక వీడియో చేస్తున్నాను. ఆ వీడియోలో భాగ్యాధిపతి ఒకటో ఇంట్లో ఉంటే ఏంటి, రెండో ఇంట్లో ఉంటే ఏంటి, అట్లా 1 నుంచి 7 భావాల వరకు మనం వివరించాము. ఈ వీడియోలో 8వ భావం నుంచి 12వ భావం వరకు భాగ్యాధిపతి ఉన్నప్పుడు ఆ దశ జరుగుతున్నప్పుడు వీళ్ళ జీవితంలో ఎటువంటి మార్పులు వస్తాయి, ఏంటి వీటి యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. బేసిక్గా ఈ భాగ్యాధిపతి అసలు మనం ఎవడైనా ఈ భాగ్యస్థానం వేరు, స్థానాధిపతి వేరు. భాగ్యం స్థానం అన్నప్పుడు అది జడం అవుతుంది, స్థానాధిపతి అన్నప్పుడు అది చైతన్యం అవుతుంది. అంటే హౌస్ అనేది ఒక జడ పదార్థమే కదా, అంటే హౌస్ ఎక్కడికి కదలదు. హౌస్ ఓనర్ ఉంటాడు, ఓనర్ బయటికి కావాలంటే తిరిగి వస్తుంటాడు, మళ్ళీ ఇంట్లో వచ్చి పనుకుంటాడు. ఆ టైప్లో మనకేంటంటే ఏదైనా ఒక భావానికి భావం వేరు, భావాధిపతి వేరు. ఈ భావాధిపతికి ఏంటి యొక్క నేచర్ ఏంటి, ఈ భావాధిపతి వేరే భావాల్లో ఉన్నప్పుడు ఈయన ఏ విధంగా ఉపయోగపడతాడు. మామూలుగా జూపిటర్ని కాలపురుషుడి చక్రంలో 9వ భావాన్ని కారకత్వంగా తీసుకున్నారు. ధనుసు రాశికి సంబంధించింది మనకు తెలిసిందే. కాలపురుషుడి చక్రం అంటే మేషలగ్నం నుంచి స్టార్ట్ అవుతుంది. దానికి 9వ భావాధిపతి ఎవరు, గురువు అవుతారు. సో గురువు ఇచ్చేదేంటి, ఎప్పుడు బ్లెస్సింగ్సే ఇస్తాడు. తన యొక్క నేచర్, సహజ స్వభావం ఏంటంటే ఆయన ఏ భావాన్ని చూస్తే ఆ భావం వృద్ధి అవుతుంది డెఫినెట్గా. అలాగే ఈ భావంలో ఇతను ఉన్నాడు, డెఫినెట్గా ఈ 9వ భావాధిపతి రెండో ఇంట్లో ఉన్నాడు, ధనాన్ని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాడు. వీళ్ళు ఫైనాన్స్ వ్యాపారం చేస్తారు, కుటుంబ వ్యాపారం చేస్తారు, ఫుడ్ బిజినెస్ చేయొచ్చు, కన్సల్టెంట్ బిజినెస్ చేయొచ్చు, వాక్ ద్వారా ధనం సంపాదిస్తారు. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం ఫస్ట్ వీడియోలో. అట్లా ప్రతి భావానికి మనం మాట్లాడుకునేటప్పుడు 9th లార్డ్ బాగా మంచి అదృష్టమైన ఒక ప్లేస్మెంట్ వచ్చి 9th లార్డ్ ఇవన్నీ మంచి ప్లేస్మెంట్సే, 1 to 7 100%. ఈవెన్ 6th హౌస్లో కూడా వాళ్ళు ఉద్యోగ విషయంలో బాగా రాణిస్తారు అనేది కూడా మనం మాట్లాడుకున్నాం. వాళ్ళు ఉద్యోగ సంస్థల్లో ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు మంచి CEO రేంజ్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సో అలాగని 9th లార్డ్ ఒకవేళ 8th హౌస్లో ఉంటే ఏంటి, ఈ వీడియోలో మనం 8th హౌస్ నుంచి 12th హౌస్ వరకు మాట్లాడుకుందాం. 8th హౌస్ అనేది జనరల్గా దుస్థానాల కింద తీసుకుంటారు, 6, 8, 12 స్థానాలని. కానీ 8th హౌస్ పర్టికులర్గా ఏంటంటే ఈ అష్టమ భావాధిపతి ఏ భావంతో, అంటే ఏ కారకత్వంతో కలిస్తే దాన్ని చెడగొడతాడు అనే పాయింట్ మనకు తెలుసు. ఎందుకంటే అష్టమ భావాధిపతి 4వ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, చదువులో ఆటంకం కలుగుతుంది. లేదు పంచమంలో ఉంటే పిల్లల విషయంలో ఇబ్బందులు పడతారు. అష్టమ భావాధిపతితో బుధుడు కలిశాడు అనుకోండి, మేనమామతో గొడవలు వస్తాయి, లేదా ఇబ్బందులు పడతాడు మేనమామ. సో గురువుతో కలిశాడు అనుకోండి, అష్టమ భావాధిపతి సంతానంతో ఇబ్బందులు, చదువులో కొంచెం ఆటంకాలు, ఇలా మనం జనరల్గా కారకత్వం పనిచేస్తుంది. తర్వాత ఆయన ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని ఇబ్బంది పెడతాడు. సో ఇది అష్టమ భావానికి అంత, అంటే వాళ్ళు ఇచ్చిన ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ జీవితంలో ఒక వ్యక్తి దుఃఖపడుతున్నాడరా అనే దానికి కారణం ఈ అష్టమ భావాధిపతి అని అంటారు. అలాంటి అష్టమ భావంలో భాగ్యాధిపతి పడితే మరి ఆ దశ వస్తే ఎలా ఉంటుంది, వీళ్ళ భాగ్యం కుంటుపడుతుందా అని మాట్లాడుకునే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రాక్టికల్గా చూస్తే ఇవి ఖచ్చితంగా బాగా యోగించిన సందర్భాలే ఎక్కువ ఉన్నాయి. అది వినేదానికి విచిత్రంగా ఉన్నప్పటికీ డెఫినెట్గా ఇది వర్కౌట్ అయింది. చాలామంది అనుభవజ్ఞులు, చాలామంది పండితుల అభిప్రాయం ప్రకారం ఇది చాలా ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ బట్ ఇది మాత్రం ప్రాక్టికల్గా ప్రూవ్ అయింది. భాగ్యాధిపతి అష్టమంలో ఉండి ఆ దశ జరుగుతూనుంటే వీళ్ళు ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపారం చేస్తుంటే వ్యాపార రీత్యా కావచ్చు, బాగా అభివృద్ధి చెందిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అదే అష్టమాధిపతితో కలిసి ఉన్నాడు అనుకోండి, అది ఇంకా బాగుంటుంది ఆ దశ జరిగేటప్పుడు. సో అష్టమాధిపతికి మామూలుగానే అష్టమ స్థానంలో ఉంటే అది విపరీత రాజయోగం కిందకి తీసుకుంటాం. ఆయన వాళ్ళు దుస్థానాల్లో ఉంటే దుస్థానాధిపతులు ఖచ్చితంగా విపరీత రాజయోగం ఇస్తారు. ఈ భాగ్యాధిపతి అష్టమాధిపతితో కలిసి ఆ దశ జరిగితే డెఫినెట్గా వీళ్ళు మంచి పొజిషన్కి వెళ్తారనేది ప్రాక్టికల్గా చూడొచ్చు. అయితే ఈ భాగ్యాధిపతి ఇంకా విచిత్రం ఏంటంటే ఈ అష్టమాధిపతితో కలిసి ఉండడమే కాదు, భాగ్యాధిపతి 6, 8, 12 స్థానాల్లో ఉండి ఆ దశ జరుగుతుంటే డెఫినెట్గా యోగిస్తున్న సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇది వెరైటీ సూత్రమే. ఈవెన్ పంచమాధిపతికి అష్టమంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఉద్యోగరీత్యా, ఫైనాన్షియల్ రీత్యా బాగా ఎదిగిన సందర్భాలు ఉన్నాయి. అదే వెరైటీ. ఎందుకంటే ఈ పంచమాధిపతికి, లగ్నాధిపతికి, 9th లార్డ్కి, అందుకే కోణస్థానాలు శుభమై ఉండాలి. ఒక జాతక చక్రంలో 1, 5, 9 స్థానాలు శుభత్వం చెందుండాలి, లేదా అధిపతులు మంచి పొజిషన్లోనే ఉండాలి. అప్పుడే ఆ జాతకం చాలా స్ట్రాంగ్ అని అంటుంటారు. జనరల్గా ఎటువంటి అరిష్టాలు వచ్చినా తీస్తాయి అని అంటారు.
సో అలాగే ఈ పంచమాధిపతి అష్టమంలో ఉన్నప్పటికీ ఆ దశ జరుగుతుందంటే డెఫినెట్గా వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. అలాగే 9th లార్డ్ కూడా 8th హౌస్లో ఉన్నప్పటికీ. సో ఇట్లా ఈ పంచమ నవమాధిపతులకి అంత బలం ఉంటుందన్నమాట. జనరల్గా లగ్నాధిపతికి కూడా ఈవెన్తో. అయితే మనకి ఏంటంటే ఈ యొక్క అష్టమాధిపతి అనేది అంటే చూడండి వెరైటీగా ఉంది ఈ పాయింట్. మామూలుగా అయితే భాగ్యం కుంటుపడుతుందని అనుకోవచ్చు, బట్ 100% బాగా మంచి ఫలితాలు ఇస్తుంది. భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు అనుకోండి, అంటే 9th లార్డ్ మీకు 9th హౌస్లోనే ఉన్నాడు అనుకోండి, సో ఇది ఖచ్చితంగా మంచి యోగాన్ని ఇవ్వాలి కదా అని అనుకోవచ్చు. కానీ అది కంప్లీట్గా అటర్లీ రాంగ్ అయింది. ఎందుకంటే భాగ్యాధిపతి భాగ్యంలో ఉండడం సహజంగా ఆ భావానికి మంచిదే, వీళ్ళ పూర్వీకులు పుణ్యం చేసుకున్న పరిస్థితి మంచిదే. బట్ ఆ దశ జరిగేటప్పుడు మాత్రం మీరు 100% ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇది అనుభవరీత్యా చెప్పిన విషయం, పండితుల అభిప్రాయం. నా యొక్క అనుభవంలో కూడా ఇది చాలామంది దగ్గర చూశాను. సో 9th లార్డ్, అదే 9th లార్డ్ మీకు వక్రించాడు అనుకోండి 9th హౌస్లో ఉండి, 100% మంచి యోగాన్ని ఇస్తాడు. అదే వెరైటీ. సో అందువల్ల ఏంటంటే 9th లార్డ్ ఎప్పుడు కూడా వక్రీకరించి ఉండాలి. సో 6, 8, 12 స్థానాల్లో కూడా ఉండొచ్చు యోగిస్తుంది ఆ దశ జరిగేటప్పుడు డెఫినెట్గా. సో ఆ విధంగా మనం 9th లార్డ్ అనే పాయింట్ 9th హౌస్లో ఉంటే డెఫినెట్గా ఆ దశ జరిగేటప్పుడు ఇబ్బందులు పడతారు ఫైనాన్షియల్గా. సో ఇదే 9th లార్డ్ ఒకవేళ 10th హౌస్లో ఉన్నాడు అనుకోండి, ఈ 10th హౌస్లో పడినప్పుడు 100% మంచి యోగాన్ని ఇస్తాడు కదా. ఎందుకనంటే కోణాధిపతి, కోణ స్థానాల్లో హయ్యెస్ట్ గ్రేడ్ ఎవరిది? 9వ ఇంటి అధిపతి. ఇది కేంద్ర స్థానాల్లో హయ్యెస్ట్ గ్రేడ్ ఎవరిది? 10వ ఇంటి అధిపతి, 10వ స్థానం అంటారు. సో ఈ కోణాధిపతి ఈ కేంద్ర స్థానంలో ఉన్నప్పుడు రాజయోగం కిందకి తీసుకున్నారు. మామూలుగా కేంద్ర కోణాధిపతులు కలిస్తే రాజయోగం, బట్ 9వ ఇంటి అధిపతి 10వ ఇంటి అధిపతి కలిస్తేనే ధర్మకర్మాధిపతి యోగం అన్నారు. మరి 7వ ఇల్లు కేంద్రమే, బట్ లగ్నము తీసుకున్న కేంద్రమే, కేంద్రం కావచ్చు కోణం కావచ్చు, లగ్నం రెండింటిగా తీసుకుంటారు. 5వ ఇంటి అధిపతి తీసుకోండి, 7వ ఇంటి అధిపతి తీసుకోండి, ఈ రెండు కలిస్తే ధర్మకర్మాధిపతి యోగం అని చెప్పలేదు. కేవలం 9వ ఇంటి అధిపతి 10వ ఇంటి అధిపతి కలిస్తేనే ధర్మకర్మాధిపతి యోగం ఉన్నారు. అంత ఇంపార్టెన్స్ ఇచ్చున్నారనమాట. సో అందువల్ల ఏంటంటే వీళ్ళు 9వ ఇంటి అధిపతి 10వ ఇంట్లో ఉన్న వాళ్ళు వ్యాపారం చేయొచ్చు, డెఫినెట్గా ఆ దశ జరిగేటప్పుడు మంచిగా అభివృద్ధి సాధిస్తారు అని చెప్పచ్చు, నో డౌట్ అది. బట్ అయితే జాయింట్ వెంచర్ చేయాలి. ఇంకొక విషయం, ఈ 9వ ఇంటి అధిపతి 10వ ఇంట్లో ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళ యొక్క 10వ ఇంటి అధిపతి అయిన ఎవరైనా కానివ్వండి, ఆయన ఖచ్చితంగా బాగుండాలి. లేదు ఆయన నీచంలో ఉన్నాడు, లేదు రాహుకేతులతో కలుస్తున్నాడు, వక్రీకరించున్నాడు, ఇట్లాంటివి ఉంటే మాత్రం డెఫినెట్గా ప్రాబ్లమే. మీరు ఏ మాత్రం వ్యాపారం జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది, మీ సొంత డబ్బులు పెట్టకుండా ఉండడం మంచిది. అంతే కదా. 9వ ఇంటి అధిపతి 10వ ఇంట్లో ఉన్నాడు, చాలా మంచి ఫలితాలు ఇస్తాడు, నో డౌట్. మీరు కానివ్వండి, మీరు దూసుకెళ్ళచ్చు, ఇది రాజయోగ దశ అని చెప్పారనుకోండి, మొత్తం సర్వం నాశనమే. అందుకని జ్యోతిష్యంలో ఈ మెలకువలు కొన్ని ఖచ్చితంగా తెలుసుకొని ఉండడం, పెద్ద పెద్ద వాళ్ళకి సజెషన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ పెడుతుంటారు. సో ఇవి డెఫినెట్గా ఇలాంటి సూత్రాలు మనము అనుభవరీత్యా తెలుసుకున్నవే. ఇంకా ఈ 9వ ఇంటి అధిపతి 10వ ఇంట్లో ఉండి ఒకవేళ వక్రీకరించాడు అనుకోండి, దెన్ సూపర్గా ఉంటుంది ఆ దశ, 100% బాగుంటుంది. అయితే 10వ ఇంటి అధిపతి డెఫినెట్గా మంచి పొజిషన్లో ఉండాలి, ఏదో ఒక మంచి ఉచ్చస్థితిలో లేకపోతే మిత్రక్షేత్రంలో ఉన్న స్వక్షేత్రంలో ఉన్న సూపర్. ఇంకా దశ తిరుగు లేకుండా మిమ్మల్ని మంచి కోటీశ్వరుని చేస్తుంది. సో ఇదే వెరైటీ. ఒకవేళ 9వ ఇంటి అధిపతి 10వ ఇంట్లో ఉండి మీకు మనకి చెడు గ్రహాలు అంటారు కదా, పాపగ్రహాలు అంటారు కదా, ఏవి రాహుతో కానీ కేతుతో కానీ శనితో కానీ రవితో కానీ కుజుడితో కానీ చేరిందనుకోండి, 9వ ఇంటి అధిపతి 10వ ఇంట్లో ఉండి ఈ పాపగ్రహాలతో చేరి ఆ దశ కానీ జరుగుతుంటే మీరు మంచి పొజిషన్కి వెళ్ళిపోతారు, నో డౌట్ అది. సో ఇది కూడా చాలా వెరైటీగా ఉంటుంది. కానీ ఇది విచిత్రం ఏంటంటే ఈ ధనాన్ని నింపుకునే ప్రయత్నంలో వీళ్ళు ధర్మ కార్యాలు డెఫినెట్గా చేయాలి. అసలు భాగ్యాధిపతి దశకి ఇంకొకటి అర్థం ఏంటి, ఇది ధర్మస్థానం కూడా చెప్తున్నారు. ఈ ధర్మస్థానానికి సంబంధించింది గురువే, మరి దానస్థానానికి మీనరాశి కదా కాలపురుషుడి చక్రంలో, దానికి గురువే అధిపతి. ఈ ధర్మస్థాన అధిపతి దశ జరిగేటప్పుడు మీరు కానీ దాన ధర్మాలు చేయకపోతే ఈ డబ్బు నిలిచే పరిస్థితి కాదు అనేది చెప్పున్నారు. పిచ్చిగా డబ్బులు ఇస్తుంది, కానీ మీరు దాన ధర్మాలు కూడా చేస్తూ ఉండాలి, అదర్వైజ్ అది నిలబడే పరిస్థితి కాదు, ఏదో ఒక రూపంలో ఇబ్బంది పడతారు.
అది ఆరోగ్యరీత్యా కావచ్చు, ఇంట్లో గొడవలు కావచ్చు, ఎనీథింగ్, అది 100% కొంచెం దాన ధర్మాలకి ఉపయోగించాల్సిందే. కానీ అసలు ఇంకా దైవమే మీకు తోడొచ్చినట్టుగా అసలు పిచ్చిగా సంపాదించేస్తారు. సో ఇది మెయిన్ పాయింట్. బేసిక్గా 9th లార్డ్ 10th హౌస్లో ఉన్నప్పుడు బాగా యోగిస్తుంది అని అనుకొని వ్యాపారం స్టార్ట్ చేయడం కాదు. ఈ చెప్పిన పాయింట్స్ బాగా ఒకసారి మళ్ళీ ఇంకోసారి వీడియో చూడండి. ఇకపోతే 9th లార్డ్ 11th హౌస్లో ఉంటే, 11th హౌస్ అనేది జనరల్గా లాభస్థానం అనేది 9th అంట్లో భాగ్యాధిపతి లాభస్థానంలో ఉండడం అనేది 100% నో డౌట్ అది మంచి ధనయోగం కిందకే వస్తుంది. ఒక్కోసారి వీళ్ళకి లాటరీ లాంటిది తగలొచ్చు అని అనుకుంటారు. బట్ లాటరీ లాంటిది చెప్పొచ్చు, లాటరీ అనే చెప్పకూడదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు కొంతమందే కదా లాటరీలు తీసుకునేవాళ్ళు. అఫ్కోర్స్ వస్తాయి, అదొక ఛాన్స్ ఉంది. కానీ అది 9th లార్డ్ 11th హౌస్లో ఆయన ఎవరితో కలిసి ఉన్నాడు, లేదా ఆయన ఉన్న స్థితి ఎటువంటిది, ఆ ఉన్న రాశ్యాధిపతి బలంగా ఉన్నాడంటే ఇంకా చెప్పలేము. అది 100% మంచి అదృష్టవంతులు. పార్ట్నర్షిప్ బిజినెస్లో కొంత బాగా సంపాదించుకునే అవకాశాలు ఉంటాయి కొంతమందికి. గ్రూప్ యాక్టివిటీస్ ద్వారా, అంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయడం ద్వారా, సో ఫ్రెండ్స్తో కలిసి చేయడం ద్వారా డబ్బు సంపాదించే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ మాంది కూడా 9th లార్డ్తో కలిసినా కూడా ఇబ్బంది లేదు. మాంది 11th హౌస్లో, అసలు మాందిని మనం పట్టించుకోం జనరల్గా. బట్ అయితే తమిళనాడు ఆస్ట్రాలజర్స్ ఎవరు పట్టించుకోరు, కేరళలో బాగా పట్టించుకుంటారు, నో డౌట్. అది కేరళలో లగ్నం తర్వాత వాళ్ళు మాంది గ్రహాన్ని చూస్తారు ఎక్కువగా, ఎక్కడ పడింది అని. బట్ సౌత్ ఇండియన్ ఆస్ట్రాలజర్స్ అంతగా పట్టించుకునే పరిస్థితి కాదు. బట్ ఈవెన్ మాంది పరిశీలించినా కూడా 11వ ఇంట్లో ఆయన శుభ ఫలితాలే ఇస్తాడని చెప్పున్నారు. సో అట్లాంటి 11వ స్థానంలో 9వ ఇంటి అధిపతి కూర్చోవడం అనేది 100% ప్రిఫరబుల్, మంచి ధనయోగాన్ని ఇస్తుంది. 9th లార్డ్ 12th హౌస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది కూడా దుస్థానం కిందకే తీసుకున్నారు, కానీ మంచి యోగాన్ని ఇస్తుంది. ఎప్పుడు ఇస్తుంది ఈ యోగాన్ని అంటే దీనికి ఒక కండిషన్ ఉంది. ఏంటంటే మీ పూర్వీకుల ఆస్తిని మీరు ఖచ్చితంగా వదిలేయడం వల్ల మీరు జీవితంలో మంచి పొజిషన్కి వెళ్తారు. లేదండి నాకు పూర్వీకుల ఆస్తి నాది ఖచ్చితంగా నేను వదలలేని పరిస్థితి అంటే మీకు డెవలప్మెంట్ అనేది ఉండదు. ఉన్న ఆస్తినే అట్లాగా పెట్టుకొని ఉంటారు అంతే. మీ జీవితంలో డెవలప్మెంట్ కావాలి, బాగా మంచి అభివృద్ధి సాధించాలంటే డెఫినెట్గా మీరు పూర్వీకుల ఆస్తిని త్యజించి వేరే చోటుకి వెళ్ళి సంపాదించుకోవడం, ఫారిన్ ల్యాండ్స్లో బాగా సంపాదించుకోవడం, ఇవన్నీ జరుగుతాయి డెఫినెట్గా. వీళ్ళకి యోగం 100% ఆ దశ జరిగేటప్పుడు ఫారిన్ ల్యాండ్స్లో జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం దుస్థానాల్లో ఉంటే బాగా యోగిస్తాడు అనే పాయింట్ ఈ భాగ్యాధిపతికి మాత్రమే చెల్లుతుంది. ఈవెన్ పంచమాధిపతికి కూడా చెల్లుతుంది. అటువంటి త్రికోణ స్థానాలకి అంత శుభత్వం చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్రంలో. సో ఈ చెప్పిన నేను ఫలితాలు కూడా ఏవి కూడా ఎదురెదురుగా ఉన్నా, కలిసి ఉన్నా, ఒకరింట్లో ఒకరున్నా ఇవన్నీ కూడా వర్తిస్తాయి. యోగం అనేది మీకు 3-4 రకాలుగా ఏర్పడుతుంది కదా, గ్రహాలకి స్థానాలకి. ఒకరింట్లో ఒకరు ఉండడం, ఒకరికొకరు ఎదురెదురుగా చూసుకోవడం, ఇద్దరు కలిసి ఉండడం, ఇవన్నీ కూడా యోగాలే. నక్షత్ర పరివర్తన కలిగి ఉండడం. సో ఇన్ని రకాలుగా చూసి మనకు ఆ యోగం ఫలిస్తుందా లేదా అనేది మనం చెప్పగలగాలి. సో భాగ్యాధిపతి దశ గురించి ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో 1, 2, 3, 4, 5, 6, 7 ఈ భావాల్లో ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, వాళ్ళ దశలు జరిగేటప్పుడు మీరు ఎటువంటి చూస్తారు ఫలితాలు అనేది మాట్లాడుకున్నాము. ఈ వీడియోలో 8వ భావం నుంచి 12వ భావం వరకు. ముఖ్యంగా ఈ భాగ్యాధిపతి దశ జరిగేటప్పుడు మనం ధర్మంగా ఉండాలి. ధర్మమైన సంపాదన అనేది ఆటోమేటిక్గా మీకు రాహుకేతువులతో కలిస్తే ఆటోమేటిక్గా వేరే విధంగా వస్తాయి. బట్ ధర్మ కార్యాలకి ఉపయోగించాలి. దీంట్లో మెయిన్ గుర్తు అదే. లేదండి భాగ్యాధిపతి భాగ్యంలోనే ఉన్నాడు, నాకు ఆ దశ జరుగుతుంది, ఇబ్బంది పడతారని చెప్పారు కదా, మరి ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే 100% మీరు సంపాదించే సంపాదన అయినా కూడా ధర్మానికి ఉపయోగించండి, దాన ధర్మాలకి ఉపయోగించండి. అప్పుడు దీని నుంచి కొంచెం నెగిటివిటీ నుంచి బయటపడిపోతారు. ఆ సూత్రం అయితే మరి తప్పు పట్టదు, ఖచ్చితంగా తప్పుపోదు. సో బేసిక్గా ఈ భాగ్యాధిపతి గురించి ఈ వీడియోలో వివరించడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనం ఇంతకుముందు అష్టమాధిపతి వీడియో కూడా చేస్తున్నాను, దశమాధిపతి గురించి మాట్లాడుకుందాం. ఓకేనండి, నమస్కారం, మీ రాజేష్.